పర్యాటకులు అందరూ కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం చూసామంటే సంవత్సరానికి 5,20,000 మంది సగటున విదేశీయులు బెంగళూరుకు వస్తున్నారు అన్నమాట పర్యాటకులు. బెంగళూరు అతి దగ్గరలో ఉండడం, 1.5 గంటల సేపు జర్నీలో ఉండడం వల్ల చాలా మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఒక్కసారి ప్రపంచ ప్రఖ్యాతి యునెస్కోలో మనకు అవకాశం దొరికితే మన ఖ్యాతి ప్రపంచం మొత్తం వ్యాపించి ప్రపంచంలోనే ప్రసిద్ధ ప్రదేశంలో యునెస్కో నామినేషన్ డాక్యుమెంట్ తయారు చేసి నివేదిక సమర్పించాలని పర్యాటక శాఖ అధికారులను ఆదేశించింది. 2024లో లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్థల పురాణం, శిల్ప సంపదను చూసి ముగ్ధులయ్యారు. యునెస్కోకి సంబంధించిన ప్రతిపాదన కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళడం జరిగింది. మనకి గుర్తింపు వచ్చినట్లయితే ఇంకా ఈ ప్రాంతం, టూరిస్ట్ ప్రాంతం ఇంకా డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఏంటంటే అక్కడ మొత్తం ఆ వీరభద్రుని చరిత్ర, ఆ లేపాక్షి హిస్టరీ అంతని కూడా లేజర్ లైట్ షోలో త్వరలో మనం ఒక 150 సీటర్ ఉండేలాగా క్యాంపీ థియేటర్ అండ్ ఒక ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పర్మిషన్ తీసుకొని లేజర్ షోకి మేము ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ పెట్టి వర్కౌట్ చేశాము. త్వరలో దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. లేపాక్షిని కేవలం వన్ డే టూరిస్ట్ స్పాట్ గా చూడకూడదు, హెరిటేజ్ టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేసే అవకాశాలున్నాయి. కేవలం భక్తి కోసమో సాధన కోసమో కట్టిన ఆలయం కాదు, ఇది ఒక శిల్పకళకు ఒక పరాకాష్ట, శిల్పకళ నైపుణ్యానికి పరాకాష్ట. ఇటువంటి అద్భుతమైన ఆలయానికి ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు దక్కాలి అని చెప్పి, ఆ దక్కడానికి తగినటువంటి కృషి మన వాళ్ళంతా చేయాలి అని చెప్పి నేను ఆశిస్తున్నాను.